సమంత తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ని ఓన్ చేసుకున్న హీరోయిన్. శామ్ గురించి ఏ చిన్న విషయమైనా తెగ వైరల్ అయ్యేది అందుకే. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటోంది. ట్రీట్మెంట్ నుంచి డైలీ లైఫ్ రొటీన్ వరకు సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంది. సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. తన ఇన్స్టా అకౌంట్ లో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఖాళీ టైం దొరికినప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది సమంత. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటో కూడా చెప్పింది. తన ఇష్టాలను గుర్తించడంతో ఫెయిల్ అయ్యానని, అదే తాను చేసిన పెద్ద తప్పని సమంత చెప్పుకొచ్చింది. ఇష్టాలు ఏంటో తెలుసుకునేందుకు చాలా సమయం పట్టిందని, గతంలో తన జీవిత భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడని, కష్టకాలం నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలని అర్థమైన తర్వాతే పర్సనల్ గా తన ఎదుగుదల మొదలైందంటూ సమంత ఆన్సర్ ఇచ్చింది. నాగ చైతన్యతో విడాకుల గురించి చెప్పగానే చెప్పిందా శామ్ అనే చర్చ మొదలైంది. సమంత ఆలోచనలకు చైతు విలువ ఇచ్చేవాడు కాదా, అందుకే విడాకులకు వెళ్ళిందా అనే డిస్కషన్ నడుస్తోంది. ఏమైనా సమంత కొత్త ఆన్సర్ ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమవుతోంది. చైతుతో విడాకుల తర్వాత వరుస ఫ్లాపులు రావడం, ఆరోగ్య సమస్యలతో మానసికంగా కుంగిపోయానని శామ్ చెప్పిన మాటలతో అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 2017లో చైతు శామ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 4 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కెరియర్ పరంగా బిజీ అయ్యారు.